హాయ్ గైస్, ఈ వీడియోలో వచ్చేసి TP-Link వైఫై ఎక్స్టెండర్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఈ వైఫై ఎక్స్టెండర్ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ వైఫై ఎక్స్టెండర్ అనేది మనకి ఎక్కడైతే వైఫై సిగ్నల్ స్లోగా వస్తుందో అక్కడ ఇది యూజ్ చేసి బూస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అనేది వైఫై ఉంటే కనుక అది పై ఫ్లోర్లోకి తక్కువ వస్తుంటే అలాంటి టైంలో ఇది కనెక్ట్ చేసుకుని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు వైఫై సిగ్నల్ అనేది. ఇలాగే కాకుండా మన ఇంటి పక్కన ఎవరిదైనా వైఫై పాస్వర్డ్ కనుక మీకు తెలిస్తే కనుక దానికి కనెక్ట్ చేసుకుని మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఈ వీడియోలో వచ్చేసి నేను కంప్లీట్ ఈ బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే దీని వైఫై రేంజ్ ఎంత వస్తుందో కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే వాచ్ చేయండి. ఇంకా అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అదైతే క్లిక్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను కొత్తగా ఈ వీడియోస్ పోస్ట్ చేసినా మీకు ఒక నోటిఫికేషన్ కింద అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా అన్బాక్స్ చేస్తున్న బాక్స్ వచ్చేసి ఇదే TP-Link మెష్ వైఫై ఎక్స్టెండర్. దీని బాక్స్ మీద డిజైన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే దీని మోడల్ చూసుకుంటే AC1750 మోడల్ అనమాట. దీంట్లో డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా దీంట్లో కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. 360 వైఫై డెడ్ జోన్ కిల్లర్ అని కూడా ఉంది. ఇవన్నీ అయితే లైన్గా చూసేద్దాం. టెథర్ యాప్ కూడా ఉంది కాబట్టి ఈజీగా అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇంకా బాటంలో చూసుకుంటే వర్క్స్ విత్ ఎనీ వైఫై రూటర్ అయినా అయితే ఉంది. ఇది ఏ వైఫై రూటర్ తోటి అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకా రైట్ సైడ్ కూడా మనకి సేమ్ ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ అయితే మనం ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు అయితే చూద్దాం. ఇంకా టెథర్కి సంబంధించిన బార్ కోడ్స్ అయితే కింద ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడి నుంచి మీరు ఈజీగా స్కాన్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ప్లే స్టోర్ నుంచి అయినా యాప్ స్టోర్ నుంచి అయినా. ఇంకా బాక్స్ బ్యాక్ సైడ్ అయితే దీని శాంపుల్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇది మనకి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చిన్న డెమో అయితే ఇచ్చారనమాట ఇక్కడ. ఇంకా బాక్స్ లెఫ్ట్ సైడ్ లో అయితే గిగాబైట్ పోర్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇవన్నీ అయితే మనం రన్నింగ్ లో అయితే చూసుకుందాం. బాక్స్ షాప్ లో వచ్చేసి వారంటీ గురించి అయితే ఉంది, 3 years వారంటీ. ఇంకా అలాగే దీని మీద MRP అయితే మెన్షన్ చేశారు. 7,999 అయితే ఉంది. బట్ నేను ఇది వచ్చేసి అమెజాన్లో పర్చేస్ చేశాను. 3,699 అయితే నేను పర్చేస్ చేశాను. ఇంకా బాక్స్లో ఫాస్ట్గా ఏమేమి ఉన్నాయో మనం ఇప్పుడైతే చూద్దాం. ఇంకా బాక్స్లో ఏం లేవు, సైడ్ పెట్టేద్దాం. ఇంకా అలాగే మనకి క్విక్ స్టార్ ఇన్స్టాలేషన్ గైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి దీని గురించి తెలిసిందే, ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో చూసుకోవచ్చు. కంప్లీట్గా నేనైతే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను. ఇదైతే మనం సైడ్ పెట్టేసి రూటర్ క్వాలిటీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రూటర్ని అయితే మంచి కవర్తో అయితే ప్యాక్ చేశారు. ఇంకా ఎక్స్టెండర్ అయితే మంచి గ్లాసీ ఫినిష్ తోటి అయితే ఉంది. అలాగే మనకి టాప్లో రౌండ్గా అయితే బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ రూటర్లోనే మనకి రౌండ్ డైల్ తోటి అయితే WPS బటన్ అయితే వస్తుంది. దీన్ని ట్యాప్ చేసి మనం ఈజీగా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా రూటర్కి. ఇంకా అలాగే 2 GHz 5 GHz ఇండికేషన్స్ అయితే చూడవచ్చు ఫ్రంట్లో. అలాగే పవర్ ఇండికేషన్ కూడా ఉంది. ఇంకా రూటర్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి రీసెట్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని మనం సిమ్ ఎజెక్టర్ తోటి అయితే 30 seconds పట్టుకుంటే మనకి కంప్లీట్గా కొత్తగా ఎలా ఉందో రూటర్ అలాగైతే రీసెట్ అయిపోతుంది అనమాట. ఇంకా LEDs ఫ్రంట్ LEDs ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే పవర్ బటన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీగా మనం ఎప్పుడైనా పవర్ ఆఫ్ చేసుకోవాలంటే ఈ బటన్ తోటి సింగిల్ ట్యాప్ చేస్తే పవర్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇంకా రూటర్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ల్యాన్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ల్యాన్ పోర్ట్తో మనం ఇంకా వైఫై రూటర్స్ని అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు, లేదా యాక్సెస్ పాయింట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఈ రూటర్ చుట్టూరు చూసుకుంటే మనకి కూలింగ్ వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేద్దాం. నేను ఇక్కడ స్కాన్ చేసి డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. స్కాన్ చేయడానికి నేనైతే గూగుల్ లెన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. దాన్ని ట్యాప్ చేసి మనం ఈజీగా అయితే స్కాన్ చేసుకోవచ్చు. ఇంకా యాప్ ఓపెన్ చేయగానే మనకి సైన్ ఇన్ ప్రాసెస్ ఉంటుంది. అది అవగానే మనకి డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నేను పవర్ అయితే ఆన్ చేశాను, రూటర్లో లైట్ కూడా వెలిగింది. ఇంకా యాడ్ డివైస్ అని ఉంది కదా, ఈ యాడ్ డివైస్ మీద క్లిక్ చేయడం మనకి రేంజ్ ఎక్స్టెండర్ కాబట్టి రేంజ్ ఎక్స్టెండర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అలాగే మనకి స్టాండర్డ్ రేట్స్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పవర్ ఆన్లో ఉంది కాబట్టి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఇంకా వైఫై నేమ్ అయితే చూపిస్తుంది, దీన్ని అయితే కనెక్ట్ చేసుకొని మనకి ట్యాప్ చేయగానే మనకి కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా వైఫై ఎక్స్టెండర్ని అయితే సెర్చ్ చేసుకుంటుంది. సెర్చ్ చేసుకున్న తర్వాత మనకి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోమంటుంది. ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోండి రూటర్కి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ప్రాసెస్ అనమాట. ఈ వెయిటింగ్ అయిన తర్వాత మనకి వైఫై లిస్ట్ అయితే చూపిస్తుంది. నా దగ్గరలో ఉన్న వైఫై నేమ్స్ అయితే చూపిస్తుంది. నేను నా వైఫై రూటర్ లోకేష్ టెక్ అనే దానికి అయితే కనెక్ట్ చేస్తాను. ఒకవేళ మీది నేమ్ చూపించకపోతే కనుక రీస్కాన్ చేసుకోండి. దగ్గరలో ఉంటే కనుక అక్కడ నేమ్ అయితే డిస్ప్లే చేస్తుంది. ఇంకా అలాగే నేనైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేసి టాప్లో నెక్స్ట్ అని ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి 5 GHz కూడా కనెక్ట్ చేసుకోమంటుంది. సేమ్ మీరు 5 GHz వైఫై ఉంటే కనుక దానికి కూడా కనెక్ట్ చేసేసుకోండి. లేదంటే స్కిప్ కూడా ఉంటుంది, స్కిప్ అయినా చేసుకోవచ్చు. 5 GHz లేకపోతే కనుక నేను 5 GHz ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుని దాని పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసేసి కనెక్ట్ అయితే చేస్తాను ఈ రూటర్కి. ఇంక ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ నెట్వర్క్ ఏదైతే ఎక్స్టెండర్ కనెక్ట్ చేసామో దాని డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేసామో లేదో చెక్ చేసుకుని నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి.
ఇంకా నెక్స్ట్ క్లిక్ చేయగానే మన వైఫై ఎక్స్టెండర్ డీటెయిల్స్ అయితే వస్తుంది, నేము పాస్వర్డ్ అయితే వస్తుంది. నేమ్ అయితే మనం ఇంకా కస్టమైజ్ చేసుకోవచ్చు, చేంజ్ అయితే చేయొచ్చు. పాస్వర్డ్ అయితే చేంజ్ చేయడానికి ఉండదు, ఏదైతే మెయిన్ నెట్వర్క్ పాస్వర్డ్ ఉందో అదే అయితే ఫిక్స్ అయిపోతుంది అనమాట. అదే నేమ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకుని సేవ్ అయితే చేసుకోవాలి. నేను ఏం చేంజ్ చేయట్లేదు, చేంజ్ చేయకుండా అప్లై అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని వస్తుంది, మనకి 2 GHz 5 GHz రెండు అట్లా పాస్వర్డ్ నేమ్స్ చూపిస్తుంది. కాపీ చేసుకుని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. కింద కనెక్ట్ అయ్యే నెట్వర్క్ అని ఉంది కదా, అది ట్యాప్ చేయగానే మనం వైఫైలోకి వెళ్తుంది. మన నేమ్ అయితే ఇక్కడ చూడొచ్చు, లోకేష్ టెక్ EXT అని ఉంది కదా లాస్ట్ ఎక్స్టెండర్ అనమాట. ఇందాక కాపీ చేసుకున్న పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ అయితే పేస్ట్ చేసుకుని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు వచ్చేసి స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం. నేను క్రోమ్లోకి అయితే వెళ్ళి స్పీడ్ టెస్ట్ అయితే చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను కనెక్ట్ చేసిన వైఫై వచ్చేసి ఇది నార్మల్ లోకల్ నెట్వర్క్ అనమాట. ఇది అంత స్పీడ్ అయితే ఉండదు, 1-2 Mbps అలా వస్తుంది. నేను లాస్ట్లో వచ్చేసి జియో ఎయిర్ ఫైబర్ కనెక్ట్ చేసి నేను స్పీడ్ టెస్ట్ కూడా చూపిస్తాను. ఇది 1 MB కూడా రావట్లేదు, 0.78 అలా వస్తుంది. 1 MB కరెక్ట్గా కూడా రావట్లేదు. ఇది డివైస్ ప్రాబ్లం అయితే కాదు, మెయిన్ వైఫై రూటర్కి ఉన్న నెట్వర్కే పెద్ద ప్రాబ్లం అనమాట. ఎప్పుడు స్లోగానే ఉంటుంది. అందుకే నేను జియో ఎయిర్ ఫైబర్ అయితే రీసెంట్గా తీసుకున్నాను. దాన్ని ఇంకా 1 month వాడిన తర్వాత మీకు వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా నెట్వర్క్ అయితే బాగుంది. అది ఇప్పుడు కనెక్ట్ చేసి దాని స్పీడ్ టెస్ట్ అలాగే రేంజ్ టెస్ట్ కూడా అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇంకా అలాగే దీని ఫీచర్స్ కూడా ఒకసారి చూసేసి ఆ తర్వాత రేంజ్ టెస్ట్ అయితే చూద్దాం. టెదర్ అనే యాప్ అయితే ఉంటుంది, దీంట్లో ఫీచర్స్ అయితే ఇప్పుడు లైన్గా 1 by 1 అయితే చూసేద్దాం. ఫస్ట్గా మనకి డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే అవ్వట్లేదు, సెక్యూరిటీ పర్పస్ అయితే అది రికార్డ్ అయితే చేయట్లేదు అనమాట ఈ యాప్ అయితే. ఇంకా డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది, నేము పాస్వర్డ్ అయితే చూపిస్తుంది, హిడెన్ ఆప్షన్లో ఉంటుంది. అది ఓపెన్ చేసుకుని పాస్వర్డ్ అయితే చూడొచ్చు. మెయిన్ నెట్వర్క్ మీద క్లిక్ చేయగానే దాని డీటెయిల్స్ అయితే వస్తుంది. 2 GHz 5 GHz కావాలంటే 2 GHz ఆన్లో అయితే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి మనం ఎన్ని డివైస్ కనెక్ట్ అయినాయి ఏంటి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అందులో బ్లాక్ కూడా చేయొచ్చు అనమాట, వాళ్ళని ఎవరైనా బ్లాక్ చేసిన ఏంటన్న లిస్ట్ కూడా ఇక్కడ వస్తుంది. బాటంలో మనకి టూల్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయగానే మనకి టోటల్ ఫీచర్స్ అయితే వస్తాయి. ఫస్ట్గా క్విక్ సెటప్ ఉంటుంది, ఈ క్విక్ సెటప్తో మనం ఫాస్ట్గా ఇంకో నెట్వర్క్ అయితే కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్టెండెడ్ నెట్వర్క్ అని ఉంటుంది. ఇందులో మనం నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే వైఫైని కూడా హిడెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ నెట్వర్క్, దాన్ని క్లిక్ చేయగానే మనకి 2 GHz 5 GHz డీటెయిల్స్ అయితే చూపిస్తాయి, దేనికి కనెక్ట్ అయ్యేంటి అనేది ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వన్ మెష్ అనమాట. ఇది రోటర్స్ కనుక మీ దగ్గర ఉంటే ఇది ఆన్ చేసుకుంటే కనుక మనం రోటర్ నుంచి మెయిన్ రోటర్కి షిఫ్ట్ అవుతూ మూవ్ అవుతూ ఉంటే కనుక ఇంట్లో కనుక ఇది ఆటోమేటిక్గా స్విచ్ అవుతూ ఉంటుంది నెట్వర్క్ అనేది. ఇంకా నెక్స్ట్ మోడ్ వచ్చేసి హై స్పీడ్ మోడ్ అనమాట. ఇందులో ఆటోమేటిక్ మాన్యువల్ రెండు ఉంటాయి, మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. 2 GHzని 5 GHz కింద చేంజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు ఆటోమేటిక్లోనే ఉంచుకోండి, రికమెండెడ్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా బెస్ట్. ఇంకా నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి లొకేషన్ అసిస్టెంట్ అని ఉంటుంది. ఇందులో ఏంటంటే మనం సిగ్నల్ రేంజ్ మెయిన్ రోటర్ నుంచి మన ఎక్స్టెండెడ్ రోటర్ డిస్టెన్స్ని అయితే చూడొచ్చు ఈజీగా. చెక్ సిగ్నల్ అని ఉంది కదా, అక్కడ నొక్కగానే మనకి ఎంత దూరంలో ఉందో అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇంకా జస్ట్ రైట్ అని అయితే వచ్చింది, జస్ట్ రైట్ పర్వాలేదు, మనకి సిగ్నల్ అనేది బాగానే ఉన్నట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా వైఫై షేర్ చేయాలంటే షేర్ వైఫై ఆప్షన్ యూజ్ చేసి వాళ్ళకైతే పంపించవచ్చు మనం QR కోడ్ అనేది. ఇంకా ఇక్కడ మనకి TP లింక్ ఐడి అనమాట. స్టార్టింగ్ మనం జీమెయిల్ ఎంటర్ చేస్తాం కదా, దాని డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తాయి మనకి. ఇంకా నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి LED కంట్రోల్ అనమాట. దీంట్లో మనం లైట్స్ అనేవి ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. LED స్టేటస్ అయితే మనకి చూపిస్తాయి కదా లైట్స్, ఆ బ్లూ లైట్స్ని ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. ఇంకా నైట్ మోడ్ కూడా ఆప్షన్ కూడా ఉంది, ఇది మనం ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవాలన్నా ఇది బాగా యూజ్ అవుతుంది. నైట్ టైమ్స్ ఆఫ్ చేసుకుంటే టైమింగ్స్ పెట్టుకోవచ్చు దీంట్లో. ఇంకా ల్యాండ్ సెట్టింగ్స్ కూడా ఆప్షన్ అయితే ఉంది, ల్యాండ్ సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా DHCP సెట్టింగ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవాలంటే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వైఫై కవరేజ్ అనమాట. ఈ వైఫై కవరేజ్ అనేది మనకి మొత్తం ఇల్లు మొత్తం వైఫై సిగ్నల్ రావాలనుకుంటే మ్యాక్సిమం కవరేజ్ పెట్టుకోండి, లేదు నాకు తక్కువే సరిపోద్దని అనుకుంటే మినిమం కవరేజ్ అయితే పెట్టుకోండి. నేను మొత్తం వాళ్ళన్నీ గుద్దుకుని రావాలి కాబట్టి నాకు వైఫై అనేది మ్యాక్సిమం కవరేజ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ పవర్ ఆఫ్ అని ఉంటుంది. మనం దీంట్లో అయితే టైమింగ్స్ అయితే పెట్టుకోవచ్చు, ఎన్నింటికి రోటర్ అనేది ఆన్ అవ్వాలి, ఎన్నింటికి ఆఫ్ అవ్వాలో టైమింగ్స్ కూడా అయితే దీంట్లో పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ మోడ్ అని ఉంటుంది. దీంట్లో ఏంటంటే రేంజ్ ఎక్స్టెండర్ది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రాయింగ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మీకు వైఫై మెయిన్ వైఫై రూటర్ నుంచి ఈ ఎక్స్టెండర్కి వైఫై సిగ్నల్ ద్వారా కనెక్ట్ అవుతుంది. కింద యాక్సెస్ పాయింట్ ఏంటంటే మనకి ఆ మెయిన్ రూటర్ ల్యాండ్ పోర్ట్ నుంచి దీనికి ఉన్న ఎక్స్ట్రా ల్యాండ్ పోర్ట్ ఉంటుంది కదా, దాన్ని కనెక్ట్ చేసుకుని అయితే మనం షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. నెట్వర్క్ అనేది వైర్ ద్వారా చేయొచ్చు, వైర్లెస్ ద్వారా కూడా చేయొచ్చు. ఇంకా సిస్టమ్ టైమింగ్స్ మామూలుగా ఈ రోటర్కి ఉన్న టైమింగ్స్ అవి అయితే చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా సిస్టంలో ఏంటంటే మనకి మేనేజ్ చేసుకోవచ్చు పాస్వర్డ్ని, అలాగే ఫామ్వేర్ అప్డేట్ చేసుకోవడానికి, రీబూట్ చేసుకోవడానికి, ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి,
లాగౌట్ చేయడానికి ఈ ఫీచర్స్ అన్నీ ఇందులో అయితే ఉంటాయి అనమాట. ఇంకా వైఫై ఎక్స్టెండర్ స్పీడ్ టెస్ట్ అయితే చెక్ చేద్దాం. నేను 5 GHz అయితే కనెక్ట్ చేశాను. ఇది అవుట్డోర్లో అయితే ప్లాన్ చేశాను, ఎందుకంటే ఇండోర్లో నేను అన్ని చోట్ల చెక్ చేశాను, బాగానే వస్తుంది. ఈవెన్ మాది 2 స్టేర్ బిల్డింగ్, పైన టెర్రస్లో కూడా బాగానే వస్తుంది సిగ్నల్, అందుకే అవుట్డోర్లో అయితే చెక్ చేశాను. ఇక్కడ మనం కొంచెం ముందుకెళ్ళి అక్కడ స్పీడ్స్ అనేవి ఎలా వస్తున్నాయి ఇప్పుడైతే చూద్దాం. ఇంక ఇక్కడ వచ్చేసి 13.7 డౌన్లోడ్ స్పీడ్ అయితే వచ్చింది, అప్లోడ్ అయితే 25.2 అయితే వచ్చింది. ముందర కూడా మనకి ఎంత వస్తుందో అయితే మనం ఇప్పుడైతే చూసేద్దాం. ఇక్కడ డౌన్లోడ్ స్పీడ్ చూసుకుంటే మనకి 14.4 అయితే ఉంది, అప్లోడ్ వచ్చేసి 29.2 అయితే ఉంది. సేమ్ వైఫై నెట్వర్క్ అనమాట. మనకి విండ్ వల్ల కొంచెం అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది. ఇంకా అలాగే ఇక్కడ రిజల్ట్ చూస్తే కనుక 12.3 ఏమో డౌన్లోడ్ స్పీడ్ వచ్చింది, 20.9 ఏమో అప్లోడ్ స్పీడ్ వచ్చింది. ఇంకా అలాగే నేను కొంచెం ఎదరికెళ్తున్నాను, అక్కడ కూడా అయితే మనం చెక్ చేద్దాం. ఇంకా నేను ఎంత దూరం వచ్చినా ఒక పాయింట్ సిగ్నల్ తగ్గింది. ఇక్కడ వచ్చేసి 10.5 MBPS ఏమో డౌన్లోడ్ వస్తుంది, అలాగే 13.4 ఏమో అప్లోడ్ స్పీడ్ అయితే వస్తుంది. ఇంకొంచెం ముందరకెళ్ళి మనం అక్కడ కూడా ట్రై చేద్దాం. ఒకసారి నా ఫోన్లో కెమెరా తీసి చూపిస్తాను. డిస్టెన్స్ అయితే మీరు చూడొచ్చు, మా హౌస్ డిస్టెన్స్ నా డిస్టెన్స్ అనమాట. నేను ఇంత దూరం వస్తుంది అనుకోలేదు వైఫై సిగ్నల్ అనేది. అవుట్డోర్లో యూజ్ చేస్తుంటే కనుక సిగ్నల్ అనేది చాలా దూరం వస్తుంది. ఇంకొంచెం ముందరకెళ్ళి అక్కడ కూడా ట్రై చేద్దాం లాస్ట్గా. ఇంకా నేను అదే వైఫై నెట్వర్క్ అయితే కనెక్ట్ అయ్యి ఉన్నాను. విండ్ వల్ల అనుకుంటా నాకు సిగ్నల్ అనేది పెరుగుతుంది తగ్గుతుంది. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ 3 పాయింట్స్ అయితే డౌన్ అయింది సిగ్నల్. ఇక్కడ స్పీడ్ టెస్ట్ అయితే మనం చూద్దాం. ఇంక ఇక్కడ డౌన్లోడ్ స్పీడ్ చూసుకుంటే 10.9 అయితే వచ్చింది, అదే అప్లోడ్ స్పీడ్ వచ్చేసి 14.8 అయితే వచ్చింది. ఇంకా అలాగే నేను యూట్యూబ్ కూడా ఓపెన్ చేసి చెక్ చేశాను, అది కూడా మనకి కొంచెం లైట్ డిలే ఉంది కానీ బాగానే ఫాస్ట్గానే ఓపెన్ అవుతున్నాయి అన్నీ. గైస్ చూసారు కదా, దీని పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇంకా ఎక్కడైనా మనం వైఫై సిగ్నల్ అనేది ఎక్కువగా పెంచుకోవాలనుకున్న టైంలో ఇది బాగా యూజ్ అవుతుంది. అదే మీది ఇంకో బిల్డింగ్ ఉంటే మీ వైఫై ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది కనెక్ట్ చేసుకుని మీరు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. గైస్ దీని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ డివైస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, నేను అక్కడి నుంచి అయితే రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ అయితే చేసుకోండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది టాప్లోకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.